పీపుల్ ఒకసారి టీడీపీ నుంచి బాలగురుస్వామి గారితో మాట్లాడదాం. బాలగురుస్వామి గారు, అంటే 6 రిలీఫ్ క్యాంపులు సరిపోతాయా అని అడుగుతున్నారండి. సరిపోతాయంటే అవసరాన్ని బట్టి పెంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అవసరాన్ని బట్టి పెంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇందాక శేషు గారు మాట్లాడుతూ, శేషు గారు కాదు సత్య గారు మాట్లాడుతూ వాళ్ళ నాయకుడు ఎలాంటి వాడు అని చెప్పి క్లియర్ గా చెప్పిన దానికి ముందు సత్య గారిని అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఎందుకనంటే మేము చెప్పిన వాదనకి, మేము చెప్పిన మాటకి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుంటాడని చెప్పిన దానికి మా నాయకుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే పడుకొని అక్కడి నుంచి ఆర్డర్ చేశాడు. అక్కడ అన్ని పనులన్నీ పూర్తి అయిపోయి క్లియర్ అయిన తర్వాత మాత్రమే నేను వస్తానని చెప్పాడు అని చెప్పి తెలియజేశాడు. వాళ్ళ నాయకుడు ఎలాంటి నాయకుడు అని చెప్పిన దానికి ఒకసారి సత్య గారిని అప్రిషియేట్ చేస్తున్నాము. ప్లస్ పోతే వాళ్ళలాగా మధ్యలో రాలేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో రాలేదు, నేను కామ్గానే కూర్చున్నాను. మీరు మళ్ళా మాట్లాడండి, కావాలంటే మళ్ళా నేను దానికి సమాధానం చెప్తాను. మీరు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ప్లస్ పోతే వీళ్ళలాగా నీచ రాజకీయాలు చేసే పరిస్థితి ప్రభుత్వం మాది కాదు. ఎందుకనంటే అక్కడ లింగంనేని భవన్ నుంచి చంద్రబాబు నాయుడిని ఖాళీ చేయించాలి, వికెట్ చేయించాలనే ఉద్దేశంతో పై నుంచి వాటర్ ఎక్కువ ఎఫెక్ట్ వస్తున్నాయి, ఎక్కువ క్యూసెక్లు వస్తున్నాయి, ఎక్కువ టీఎంసీలు వస్తున్నాయని తెలిసి కూడా ఇక్కడ వీళ్ళు లాకులు తీయకుండా విజయవాడ మునిగిపోయేటట్టు చేసి నీచ రాజకీయాలు చేసింది వాళ్ళు. అలాంటి వాళ్ళకి అలవాటు. ఇంకపోతే మళ్ళా బస్సులో కూర్చొని పరిపాలన చేశాడు, బస్సులో ఉన్నాడు మా నాయకుడు అని చెప్పి చెప్తున్నాడు అని చెప్పి ఇందాకేదో మాట్లాడాడు. బస్సు అనే మాట అయితే నేను నా నోట్లో నుంచి రాలేదు. ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు కుర్ర వాళ్ళకి ధీటుగా ఉదయం 6-7 గంటల నుంచి రాత్రి వరకు కూడా పడవలేసుకొని తిరిగి ప్రతి చోట కూడా అందరికీ సహాయ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూస్తున్న నాయకుడు అని చెప్పి నేను ఇందాక మీకు తెలియజేశాను. అదే జరుగుతుంది కూడా. ఎందుకంటే మా నాయకుడు పరదాల మాట నుండేవాడో లేదనుకుంటే ఆ ప్యాలెస్ లో పడుకునే నాయకుడు కాదు. ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే మా నాయకుడు సీఎం అయిన దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర వచ్చిన 96 లో హరికేన్ తుఫాన్ దగ్గర నుంచి ప్రతిదీ చూడండి, ఎక్కడ ఏం జరిగినా కూడా అక్కడ వెంటనే వాలిపోయి సహాయ కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్లస్ పోతే ఇందాక శేషు గారు ఒక మంచి మాట చెప్పారు. ఎందుకనంటే ఈ ఎఫెక్ట్లు వచ్చినప్పుడు మనం భోజనాలు ఇచ్చామా, వాటర్ ఇచ్చామా తాత్కాలికంగా ఇలాంటివి, ఎందుకనంటే అవసరం వచ్చింది కాబట్టి ఇలాంటివి చేస్తా ఉన్నాం. ఈ తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వతంగా పరిష్కారాలు అనేది వెతకాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఎక్కడైనా సరే ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడం కన్నా కూడా ఇబ్బందులు రాకుండానే ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల ఎందుకంటే మా ప్రభుత్వం కూడా సైదా గారు మాట్లాడితే విన్నారు కదా, లాస్ట్ టైం అంటే ఎసెన్షియా విషయంలో, అంటే ఎసెన్షియా బ్లాస్ట్ విషయంలో ₹1 పరిహారం ప్రకటించారు. ఇప్పుడు అట్లీస్ట్ 25 లక్షలైనా ప్రకటించాలి. ఆ ప్రాణం ఈ ప్రాణం ఒకటి కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాణం ఈ ప్రాణం ఒకటి కదని అంటే 25 లక్షలు డిమాండ్ చేయడంలో కూడా తప్పేం లేదు. నేను దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. ఎందుకనంటే అక్కడ ₹1 ఇచ్చారు, ఇక్కడ 25 లక్షలు ఇవ్వాలి అనేది ఓకే. ఎందుకనంటే ఇప్పుడు ఒక ఆఫీసులో కలెక్టర్ ఉంటాడు, కింద ప్యూన్ ఉంటాడు, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటానే ఉంటది. అందువల్ల దాన్ని బట్టి ఎందుకనంటే అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళ స్థాయిని బట్టి ₹1 అనేది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చాలా పెద్దది కాబట్టి చెల్లించిపోయి చెప్పడంలో దాంట్లో ఎవరు కాదనేది ఏం లేదు. అందువల్ల ఎందుకనంటే వీళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడంలో తప్పేం లేదు వాళ్ళ సైడ్ నుంచి. ఎందుకనంటే కుటుంబం పెద్దను కోల్పోయినప్పుడు, కుటుంబం నడివీధిలో పడ్డప్పుడు, కుటుంబం రోడ్డును పడ్డప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత నైతికంగా ఉంటది. కాబట్టి అక్కడ పరిస్థితిని బట్టి ఇవ్వడం అనేది ఎవరైనా అడగచ్చు, దాంట్లో కూడా తప్పలేదు యామిని గారు. ఓకేనండి, ఒక్కసారి వెంకట సతీ గారితో మాట్లాడదాం. వైసీపీ వెంకట సతీ గారు,
చూస్తున్నారు మీ టైంలో కనీసం గేట్లకి తుప్పు పడితే వాటికి కనీసం గ్రీజ్ కూడా చేయలేదు. మీ టైంలో ఉన్నటువంటి ఆ లోపాలు, ఆ నిర్వహణ లోపాల వల్లే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు? సహజంగా అది హ్యూమన్ నేచర్ అనొచ్చో లేకపోతే వాళ్ళ పార్టీ అనొచ్చో కానీ పక్కవాడి మీద నెట్టు వేయడం అనేది అది సహజంగా ఉన్నటువంటి లక్షణం ఉండేది. దానికోసం వాళ్ళకే అది విడిచిపెడుతున్నాం. అయితే ఆయన చెప్తున్నటువంటి బస్సులో ఉన్నారో నేను అనలేదన్నారు. సరే, ఏదేమైనప్పుడు కూడా పెద్ద ఆయన 74 ఏళ్లలో పనిచేస్తున్నారని మీరు ఏదైతే అంటున్నారో దానికి అభినందిస్తూనే, కాకపోతే దాన్ని ప్రచారం చేసుకోవడంలో మీరు ముందుంటారని చెప్పేసి అనేది మా భావన ఉంది. అది చేసిన గతంలో మీరు గుర్తు చేసుకుంటే ఒకసారి గతంలో శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఎట్లా మీరు చేసినటువంటి ఆ ప్రచారం కానీ బస్సులోనే ఉంటూ ఇక్కడే ఉన్నాం, వైజాగ్ లో ఉన్నాం అని చెప్తూ చేసినటువంటిది. కానీ అక్కడ అది కాదు, కావాల్సింది ఎక్కడ ఉన్నామని కాదండి, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుడికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందాయా లేదా, ఆ బాధితుడికి ఆ తక్షణమే కావాల్సినటువంటి ఇందాక విశ్లేషకులు చాలా చక్కగా ఎనలైజ్ చేశారు. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ముందుగా మనం చేయాల్సింది ఏంటి, ఒక హెచ్చరిక గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికి చాలా తేడా ఉంచారు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఎప్పుడైతే మనకి ఈ తుఫాన్ హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలోనే మనకు ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది ఉంటుందో ఆ సిబ్బందిని అలర్ట్ చేసినటువంటి కోఆర్డినేషన్, నాయకత్వం అంటే ఏంటి సార్, ప్యాలెస్ లో కూర్చున్నారా అటువంటి విమర్శలు కాదండి, ప్యాలెస్ లో కూర్చున్నా బస్సులో కూర్చోండి కాదు, కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైతే చక్కగా కింది స్థాయి ఉద్యోగులు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైతే కోఆర్డినేట్ చేసి స్థానికంగా ఎవరైతే చివరి స్థాయి లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి పూర్తి స్థాయిగా వాళ్ళకి న్యాయం జరిగిందా లేదంటే చూడాలి తప్ప కానీ ఎక్కడ కూర్చున్నామని చెప్పి ప్యాలెస్ లో కూర్చున్నారని విమర్శలు చేయడం కాదండి. ఆయన చేస్తున్నదండి, ఒక లీడర్ ఉన్నటువంటి వ్యక్తి వస్తే, ఆ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సిబ్బంది కానివ్వండి, పై స్థాయి అధికారులు కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి ఉండి డిస్టర్బ్ అవుతుంది. సో ఆ సందర్భంలో అటువంటి పరిస్థితులు కాకుండా తక్షణమే అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి తరలించే ప్రయత్నంలో సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో కానివ్వండి, అలాగే ఎక్కడైతే వరదలు వస్తాయో వాళ్ళకి ఎక్కడైతే అక్కడ అడ్డుకట్ట శాండ్ ఇమీడియట్ గా బ్యాగుల్లో ఫిల్ చేసి అక్కడ శాండ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి ఫ్లడ్స్ రాకుండా వాళ్ళకి కంట్రోల్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూనే తక్షణంగా కొంత అన్ని పూర్తిగా సామాన్లు కానీ అన్ని కోల్పోతారు కాబట్టి ఆర్థిక సహాయాన్ని కొంత అందించండి. ఇవి కోఆర్డినేషన్ చేయడంలో ఒక భాగం అండి. అంతేగాని ప్యాలెస్ లో కూర్చోడానికి విమర్శలు చేసే ముందు మనం ఇప్పుడు ఏం చేయాలి, తుఫాను వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా అక్కడ కింద ఉన్నది ఎవరైతే అధికారులు ఉంటారో ఇంత అధికారులను కూడా కోఆర్డినేషన్ చేసుకోగలుగుతున్నాం అన్నది నాయకత్వానికి సంబంధించినటువంటి లక్షణం అండి. అది వెంకట సత్య గారు, మీరు ముందస్తుగా అంటారు విషయం ప్రస్తావనకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు గానీ లైనింగ్ గానీ విస్తరణ పనులు గానీ సక్రమంగా చేస్తుంటే మీ టైంలో ఏవైతే కంటిన్యూ చేయాలో వాటిని సరిగ్గా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే అదే ఇందాక విశ్లేషకులు చాలా చక్కగా చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించాలి. ఇప్పుడు ఐడియా కాకుండా ముందుగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిలో చేసినటువంటి ప్రయత్నం అదే. ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఖచ్చితంగా వాటిని తొలగించాలని చెప్పేసి చేస్తున్న నేపథ్యంలోనే చాలా మంది కోర్టులు వెళ్ళడం కానివ్వండి, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ, దానికన్నా ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ ఆ కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, అటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని తరలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వాళ్ళకే ప్రచారం చేసుకుంటూ ఇవన్నీ చేసినటువంటి నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా మీరు చూసుంటారు అన్ని. సో అటువంటి పరిస్థితులు మంచి చేసినప్పుడు అప్రిసియేషన్ చేయాల్సింది పోయి చాలా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితిని ఆ రోజే ఇంకా ముందు చూపుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున కృష్ణలంక ప్రాంతంలో కరకట్ట నిర్మించారు కాబట్టి ఈరోజు ఆ ప్రాంత వాసులంతా ఎంత సురక్ష, అదే ఒక ఉదాహరణ తీసుకోవాలండి. అటువంటి చేస్తున్నప్పుడు ఇంకో చోట ఇటువంటి చేయాలి, ఇటువంటి చేసినప్పుడు ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేయాలి తప్ప కానీ పాత చేయలేదు ఇప్పుడు ఇంకా అలా చేస్తూనే ఉన్నామని చెప్పేసి అటువంటి విమర్శలు చేసుకోవడం సరైన కాదండి. ఇప్పుడు తక్షణం మనం ఏం చేయాలి, అధికారులను ఎలా అప్రమత్తం చేయాలి, అటువంటి మాట్లాడే విమర్శలు అనేది సరికాదనేది నా ఉద్దేశం. ఓకేనండి. షేక్ సైదా గారు, అంటే ఇక్కడ చెప్పింది ఇందాక సైదా గారు ఒక్క నిమిషం ఆమెని గారు, ఇందాక సైదా గారు చెప్పిందని బాగా కాపీ కొట్టి చెప్పినట్టున్నారు మీరు. ఎందుకనంటే నాయకుడు అక్కడ అందరూ చుట్టూ తిరుగుతారు, చుట్టూ ఉంటారు, దాని వల్ల పోలేదు ఎక్కడున్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎందుకనంటే ఎంత అడ్మినిస్ట్రేషన్ చేశాడు, ఎలా చేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూసే ఈ రోజు శాశ్వతంగా కూర్చోబెట్టారు. ప్లస్ ఎందుకంటే హైదరాబాద్ లో ఒక్క నిమిషం హైదరాబాద్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హైడ్రాకి
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చిన దానికి చంద్రబాబు నాయుడు ఇంటి మీద పోయిన దానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. దీన్ని గమనించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు ఎవరు కబ్జా చేశారు, ప్రభుత్వ స్థలాల్లో ఎవరు ప్రభుత్వ స్థలాల్లో ఎవరు బిల్డింగ్లు కట్టారు, వాళ్ళని పోల్దోస్తున్నారు. ఇది మీరు బాగా గమనించాలి, ఇది మీరు బాగా గమనించాలి, బాగా గమనించాలి. హైదరాబాద్ లో జరుగుతున్నది అక్రమ కట్టడాలని ఆక్యుపై చేసిన వాటిని కూలుస్తున్నారు. ఇక్కడ ప్రజావేదిక ఆక్యుపైలో కట్టింది కాదు, లింగమనేని భవన్ ఆక్యుపైలో ఓకేనండి, ఒక్కసారి షేక్ సైదా గారితో మాట్లాడదాం, వారితో కూడా మాట్లాడాలి. తర్వాత చంద్రబాబు నాయుడు లింగమనేని భవన్ కు పోయిన తర్వాత పెద్ద తలకాయలు ఉన్నారని, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టే కాదు. ఎందుకంటే ఆక్రమణలు తెనిపించేదానికి మీకు చేత అయితే దమ్ము ఉంటే చావ ఉంటే మీరు అటువంటి పరిస్థితులు చేయాలి, బాధ్యతకి న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు ఇంటి మీద డ్రోన్ ఎందుకంటే మీ ఆలోచన ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఓకేనండి, చాలా తక్కువగా ఉంది. శేషు గారు, అదేవిధంగా షేక్ సైదా గారు, సమయం ఇవ్వలేకపోతున్నాను, సారీ. ఫర్ ది పీపుల్ డిబేట్ న్యూస్ తెలుగు సత్తా.